గండిపేటకు తీసుకొస్తున్న ఈ కాళేశ్వరం నీళ్ళ కాదా? ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్. యూరియా సరఫరాలో కాంగ్రెస్ భాజపాలు విఫలమైనందునే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భారత పాల్గొనడం లేదని వెల్లడి. కవితపై పార్టీ చర్యలు తీసుకున్నందున ఇక మాట్లాడేదేమీ లేదని వ్యాఖ్య. ఇక గండిపేటకు కాళేశ్వరం నీళ్ళు తీసుకొస్తున్నారా లేదా అని అడుగుతున్నాడు. ఇంకేమంటారు తెలుసా? యూరియా సరఫరాలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఫెయిల్ అయినా, అందుకే మేము దూరంగా ఉంటున్నాయి అంటున్నాడు. ఎవరు? కేటీఆర్ అంటున్నాడు. కేటీఆర్ గారు, మీరు కనీసం ప్రతిపక్షంగా ఉన్నారు, సరే ఇక్కడ కాంగ్రెస్ ఫెయిల్ అయింది అధికారం, మరి మీరన్న పోయి జంతర్ మంతర్ దగ్గర మీ 4 ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, చోటమోట నాయకులు పోయి జంతర్ మంతర్ దగ్గర ఆన్నో ఇన్నో వినతి పత్రాలు ఏమైనా ధర్నాన్న చేసిండ్రా? చేయలే. ఎందుకంటే కాంగ్రెస్ను బదనాం చేయాలి, బీజేపీను బదనాం చేయాలనేది మీ ప్లాన్ మీకుంటుంది. ఓ రోజు పోయి ఆ విమానంలో పోయో లేకపోతే ఆ ట్రైన్లో పోయో మీ చోటమోట నాయకులు అందరిని పోయి ఏడా జంతర్ మంతర్ దగ్గరనో ప్రధాని మోడీ దగ్గరికి పోయి వినతి పత్రాలు ఏమైనా ఇచ్చిండ్రా? ఇయ్యరు మీరు. అట్లా గండిపేటకు తీసుకొస్తున్న కాళేశ్వరం నీళ్ళ ఏ నీళ్ళో ఆ ప్రజల పెద్ద పట్టించుకునే పరిస్థితి ఏం లేదు. అవి యూరియా కావాలని వాళ్ళు దాన్ని ఆడుతున్నారు. ఇక కవితపై పార్టీ చర్యలు తీసుకున్నందున ఇక మాట్లాడేది ఏమి లేదని వ్యాఖ్య ఎత్తేసిండు. కవిత కేటీఆర్ వెనకేసుకొచ్చింది. హరీష్ రావును, సంతోష్ రావును బండగట్టి బయలేసిపోయింది. కానీ ఒకటి గమనించారా మీరు? వీళ్ళు చూడ ఎట్లుంది, వీళ్ళు కొట్లాట ఎందుకు పెట్టుకున్నారు తెలుసా? కవిత, కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు గాని అధికారం కోసం కొట్లాడుకుంటున్నారు. అధికారం కోసం అంటే నేను ముఖ్యమంత్రి కావాలంటే నేను ముఖ్యమంత్రి కానీ వాళ్ళ లక్ష్యాలు ఎట్లున్నాయి చూడు. ఇక మనం చూస్తుంటాం సమాజంలో కొందరు లక్ష్యాలు, ఇక చిన్నదానికే గొడవలు.